నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. అంబటి రాంబాబు, ఈయన పేరుకు పరిచయం అవసరం లేదు. మాజీ మంత్రిగా, వైసీపీ నేతగా, సంబరాల రాంబాబుగా అందరికీ ఆయన సుపరిచితులే. ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా జైలు పాలయ్యారు. అలాగే గతంలో సంక్రాంతి సంబరాల్లో ఏదో లక్కీ డ్రా పేరిట చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని మరింతకాలం రిమాండ్ పెరిగింది ఆయనకి. తాజాగా ఆయనకు ఈ విషయంలో బెయిల్ కూడా లభించింది. బెయిల్ నుంచి బయటకు వచ్చిన రాంబాబు తాను జైలు జీవితం బాగా ఎంజాయ్ చేశానని, తనపై కుట్రపూరితంగా కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందని, తమ ఇల్లు తగలబెట్టిందని, మా కుటుంబాలందరినీ కూడా కొట్టారని చెప్పుకొచ్చారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం కూల్చే వరకు కూడా తాను నిద్రపోనని అంబటి రాంబాబు శపథం చేశారు. రాంబాబు వ్యాఖ్యలకు కూటమి నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. జైల్లో చెప్పుకుడు బాగా నచ్చి ఉంటుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అంబటి రాంబాబుకు టికెట్ రాదని అతనికి తెలుసునని, కాబట్టే ఏదో ఒక రకంగా జైలుకి వెళ్ళి బయటకు వస్తే జగన్ రెడ్డి టికెట్ ఇస్తాడనే ఇలా పిచ్చి కలలు కంటున్నాడని, రేపల్లి ప్రజలు చీకొడితే సత్తెనపల్లి వెళ్ళిపడ్డాడని, సత్తెనపల్లి ప్రజలు సోయిలో లేకుండా తన్నారని, అందుకే రాంబాబుకి ఏం మాట్లాడాలో తెలవక ప్రభుత్వాన్ని కూలుస్తానంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకీ అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని కూల్చేయగలరా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కాబోతున్నారా? ఇదంతా జరిగే పనేనా? ఒకవేళ జరిగితే మరి కూటమి నేతల యొక్క పరిస్థితి ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి కిషన్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు. ముందుగా వైసీపీ యువజన అధికార ప్రతినిధి కిషన్ గారితో మాట్లాడదాం. కిషన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉండేటటువంటి సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఎస్ కిషన్ గారు, అంబటి రాంబాబు గారిది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతా అనుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైంది?
ఏమైంది? ఏమి కాదు. మళ్ళా కాలం గిరున తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా. రైట్, జైలు జీవితం ఎంజాయ్ చేశానన్నది ఒక ఎత్తు అయితే, నన్ను జైల్లో పెడితే నన్ను టార్చర్ చేశారు, కొట్టారు, జైలు నా కుటుంబం మీదకి వచ్చారు, నా ఇంటి మీదకి వచ్చారని రాంబాబు గారు చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా రియాక్ట్ అయ్యారు. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే బయటకు వచ్చి రారా అని టీడీపీ పార్టీ కార్యక్రమం జోగి రమేష్ ఎవరైతే దాడి చేశారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసి వచ్చినప్పుడు మాట్లాడారు. వాళ్ళకే మనోభావాలు మాకుండవా అని వీళ్ళు అంటారు. అంబటి రాంబాబు గారి విషయంలో అసలు ఏం జరుగుతుంది? ఆయన రేపల్లె సత్యనపల్లిలో రెండిట్లో ఓడిపోయారు. మరి ఈ తర్వాత టికెట్ రాదని ఇలాంటి గోల్ చేస్తున్నారని మాట్లాడుతున్న టీడీపీ మాటలు వాస్తవం ఉందంటారా? కిషన్ గారు, ముందుగా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు ఒక చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు, ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం విలవ తాండవం చేస్తుందని చెప్పి ఒక చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఈరోజు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు వాటిని నోరెత్తకుండా చేయాలని ఈరోజు ఎంతో మంది మనం చూస్తున్నాం. 1.5 సంవత్సర కాలంగా సోషల్ మీడియా వాళ్ళ మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, ఎన్నో అక్రమ కేసులు అన్ని కొట్టించడాలు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టడాలు, వాళ్ళని కుదరకపోతే చంపేయడాలు, ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళు చేసే అక్రమాలు, అన్యాయాల్ని నోరెత్తకుండా ఆపాలి, వైఎస్ఆర్సీపీ గొంతుని నులిమేయాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని చేస్తున్నప్పటికీ మీరు గమనిస్తున్నారో లేదో, తెలుగుదేశం పార్టీ వారు గమనిస్తున్నారో లేదో, వారు ఎన్ని చేస్తున్న రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు వీళ్ళు చేసే అక్రమాలని బయట పెట్టడం జరుగుతా ఉంది. అదే ధోరణిలో ఈరోజు అంబటి రాంబాబు గారిని ఒకరిని ఇబ్బంది పెట్టారు. అంబటి రాంబాబు గారిని ఒకరిని ఇబ్బంది పెడితే ఈరోజు ఎంతమంది అయ్యి వచ్చారు? వారి పాప స్వరం కూడా ఈరోజు అంబటి రాంబాబు గారికి తోడుగా వచ్చింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వారు కావచ్చు, జనసేన వారు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, కంగు తినే విధంగా అంబటి రాంబాబు గారి కూతురు మాట్లాడడం చూస్తుంటే కంగు తింటున్నారు వాళ్ళు. అలాగా మీరు ఎంత మంది మీద ఇబ్బందులు పెడుతుంటే రెట్టింపు కూతురికి తండ్రికి రాజకీయం ఉంటదంటారా? వీళ్ళు తీసుకొచ్చారన్నా, వీళ్ళు ఏం చేశారంటన్నా, ఏదైతే అంబటి రాంబాబు గారు అంటే కిషన్ గారు, ఇక్కడ మీరు కంగు తిన్నారు అని మాట్లాడుతున్నారు కదా. కంగు తినటం అంటే ఏంటో తెలుసా? గతంలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడితే తాను కూతురు జనసేనలో జాయిన్ అయ్యి కంగు తినేటట్టు చేశారనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది కదా కంగు తినటం అంటే. రాంబాబు ఎందుకు కంగు తిన్నారు అంటున్నారంటే, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే అంబటి రాంబాబు గారి గొంతు నొక్కేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడతారు అనుకున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు భయపడలా. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ స్వయంగా దాడికి గురైన వాళ్ళ కూతురే వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కంగు తిన్నారని చెప్తున్నానన్న. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఏంది ఇంతలా ఉన్న దాడి? మేము పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్లు ఎత్తుకొని ఇంత రౌడీజం చేసి వాళ్ళ ఇంటి మీదకు పోయి వాళ్ళని ఇంత భయపెట్టి, ఇంత భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళ కులం పేరుతో తిట్టి, వాళ్ళని బూతులతో దూషించినా కూడా ఒక ఆడ మనిషి బయటకు వచ్చి కులం పేరుతో తిట్టారా? మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? కిషన్ గారు నిజాలు మాట్లాడుకుందాం, ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఆయన తిట్టింది అక్కడ వాస్తవం. అయితే ముఖ్యమంత్రి గారిని తిట్టలేదని కాదు, ముఖ్యమంత్రి గారిని తిట్టలేదు, నా మీద వెంబడిపడ్డ వాళ్ళని తిట్టాను, ఏదో నోరు జారి ఉండకూడదని ఆయన కూడా చెప్పారు. ఇక్కడ కుల ప్రస్తావన ఎక్కడ వచ్చింది? వాళ్ళ కులాన్ని ఎవరు తిట్టారు? ఈ కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటేనా, వాళ్ళ పాపే స్వయంగా చెప్పడం జరిగింది. ఇంట్లోకి వచ్చినటువంటి ఆకతాయిలు, రౌడీలు మమ్మల్ని కులం పేరుతో తిట్టారు అని చెప్పి వాళ్ళ పాపే స్వయంగా ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రజలకి తెలియచేయడం జరిగింది. దానికోసం కుల ప్రస్తావన వచ్చిందన్న. ఇంకొకటి ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఎందుకు తిట్టవలసి వచ్చిందో కూడా మీ అందరికి తెలుసు. కానీ నేను కూడా చెప్తానన్నా మీ ద్వారా ప్రజలకి.
ఏదైతే అంబటి రాంబాబు గారు ఆడ ఫ్లెక్సీ ఉన్న వివాదం కోసం వస్తున్నారో అక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన మీద దాడి చేయబోయారు, ఆయన మీద దూషించారు. ఒక గ్రంథాలయ చైర్మన్ గా ఉండి ఒక మహిళ ఎన్ని బూతులు తిడుతున్నారన్నా, ఒక మాజీ మంత్రి అని లేకుండా ఎన్ని బూతులు తిడుతున్నారో ఆయన కొట్టడానికి ప్రయత్నిస్తే ఆయన ఒక చిన్న భావోద్వేగంలో ఆయన బయటకు వచ్చి ఒక మాట అనడం జరిగింది. అక్కడ ఉండే వాళ్ళ నాయకుడిని అనడం జరిగింది. దాన్ని ఇంటికి వచ్చి తప్పు అయిపోయింది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళ చరిత్రలో లేదన్నా. ఎప్పుడైనా తెలుగుదేశం వాళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిడితే వాళ్ళు క్షమాపణ చెప్పిన రోజులు ఏ రోజు లేదు. కానీ అంబటి రాంబాబు గారు ఒక పెద్ద మనిషిగా బయటకు వచ్చి నేను ఆ క్షణంలో నేను తప్పు చేశాను, మాట్లాడాను అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మీరు చట్టపరంగా శిక్ష తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత వీరు ఏదైతే వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రౌడీజాన్ని ఇళ్ల మీదకి దాడికి వస్తాము, మీరు ఏదైనా మాట్లాడితే మీ ఇంట్లో మహిళలు కిషన్ గారు ఎవరు చేసినా తప్పే, మేము ఎవరు చేసినా తప్పే. నా ఉద్దేశం పర్సనల్గా మిమ్మల్ని మీ పార్టీ గురించి అడగాలని కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రియాక్ట్ అయితే భావోద్వేగాలు జరిగితే ఆ మాత్రం చేయరా తప్పేముంది అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఆయన ఖండించలేదు ఆ రోజున. ఇది ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు, అలా చేయకుండా ఉండాల్సిన ఆ రోజున అనుంటే ఈ రోజున మీకు అంటానికి అవకాశం ఉండేది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగాలకు లోనవుతారన్నారు. మరి మీకేనా భావోద్వేగాలు ఉండేవి, టీడీపీ వాళ్ళకు ఉండవా? వాళ్ళ నాయకుడిని తిడితే అన్నదానికి మీరేం చెప్తారు? స్ట్రైట్గా చెప్పండి. నేనేం చెప్తున్నానంటేనా, రాజకీయం అనేది ఇంట్లో మగవాళ్ళు చేస్తున్నారు, రాజకీయం ఇంట్లో మగవాళ్ళు చేస్తున్నారు. రాజకీయం ఇంటి బయట వరకే ఉండాలా. మీరు ఏదైనా ఉంటే పార్టీ ఆఫీసులకు రండి, లేదా రోడ్లో పోయేటప్పుడు మాట్లాడండి. మీరు ఒక మగవాడు, ఒక మాజీ మంత్రి, ఒక నాయకుడు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇంట్లో లేనప్పుడు రాజకీయానికి సంబంధం లేనటువంటి వారి భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాలు, పసిబిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఇల్లు ధ్వంసాలు చేస్తున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా పోతుంది అని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రజల్ని తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు వీళ్ళు చేసే పనులకి. మీరు మాట్లాడితే ఇంటి మీద దాడికి వస్తూ ఉంటున్నారు. మీరు నిజంగా ఆ రోజు దాడి చేసిన వాళ్ళకి నిజంగా నికాస్ గనక ఉంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి, లేదా రాజకీయ నాయకులు ఎవరైతే మాట్లాడారో మీరు మాటలతో ఎదుర్కోండి, లేదా చేతలతో ఎదుర్కోండి, ఆ రాజకీయ నాయకులతో ఎదుర్కోండి. అంతేగాని మీరు ఇంటి మీదకి వచ్చి మహిళల మీద దాడి చేస్తామంటే అది ఎవరైనా ఖండించాల్సిందే. మహిళల మీద, కుటుంబాల మీద 100% రాకూడదు. అది ఎవరు చేసినా తప్పే. టీడీపీ చేసినా, వైసీపీ చేసినా, జనసేన చేసినా తప్పే. మొన్న టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అలా దాడి చేయడం 100% రాంగ్. మేము కూడా దాన్ని ఖండిస్తాం. ఇంకొకటి, రాజకీయ నేతలందరూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్న దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది ఏ నాయకుడైనా కూడా, టీడీపీ అయినా వైసీపీ అయినా. ఖచ్చితంగా చెప్తున్నా, నేనే కాదన్న చెప్పేది, మా నాయకుడే చెప్పాడు. ఏది అంబటి రాంబాబు గారే చెప్పారు. మీ అధినాయకుడు ఎందుకు చెప్పట్లేదు? మీ నాయకుడు చెప్పారు ఓకే కాదు సార్, మీ నాయకుడు చెప్పాడు ఓకే, మీ అధినాయకుడి నోట్లోంచి మాట ఎందుకు నోట్లోంచి పెకలదు ఎప్పుడు అన్నా? ఇప్పుడు ఒకటన్నా, మీరు ఒక ఫ్లవర్ ఇస్తే మీకు తిరిగి ఫ్లవర్ వస్తుంది, మీరు తిడితే మీ దగ్గర తిట్లు వస్తాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈనాటి మంత్రి లోకేష్ గారు ఏ విధంగా మాట్లాడారు మనం అంతా చూడలేదన్నా? ఈ రోజు మంత్రులుగా కొనసాగే వాళ్ళు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని ఏ విధంగా మాట్లాడారు మీరంతా చూడలేదన్నా? దానికే ప్రతి విమర్శలు వస్తాయన్నా. మీరు గౌరవంగా మాట్లాడితే ఇటు నుంచి గౌరవంగా సమాధానం వస్తుంది. ఈ మాటల వల్ల వచ్చే సమస్యలే ఇవన్నా. రాజకీయాలు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ హుందాగా చేసుకోవాలి, రాజకీయంగానే మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగపడే విషయాలే మాట్లాడాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలో ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఎటువంటి పరిస్థితులు నేను నిద్రపోను అంటున్నారు. నిజంగానే అంబటి రాంబాబు గారికి అంత శక్తి ఉంది అనుకుంటున్నారు? అసలు ఆయనకి టికెట్ ఇస్తున్నారా నెక్స్ట్ మీరు? వాస్తవంగా అంబటి రాంబాబు గారు గతం వేరు, ఈ రోజు వేరు. ఏదంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా అంబటి రాంబాబు గారిని ఒక హీరో చేసేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక హీరోని చేశారు అంబటి రాంబాబు గారిని. ఈ రోజు ఒక్క అంబటి రాంబాబు గారికి టికెట్ ఉందో లేదో అనేది మా అధినాయకుడు నిర్ణయిస్తాడు. కానీ అన్న, ఈ రోజైతే మేము అనుకునేది ఏంటంటే, మా వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటంటే, ఆ ప్రాంత ప్రజలు కోరుకునేది ఏంటంటే, వాళ్ళ కూతురు కూడా పోటీ చేయాలి. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వాళ్ళు చేసే తప్పుల్ని విరుచుకుపడే దానికి వాళ్ళ కూతురు కూడా పోటీ చేయాలి. అంబటి రాంబాబు గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఉండాలి. ఇద్దరికి సీట్లు ఇవ్వాలి. ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారన్న. లేదంటే ఎవరు కూతురైనా రావచ్చు, ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఆవిడికి పోటీగా ఉండొచ్చు. చాలా ఈక్వేషన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా, తప్పే ఉంది. రైట్.
నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎవరైనా పోటీ చేయొచ్చు. ఎస్ మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి టీడీపీ నేత అధికార ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. అందరికీ కూడా నమస్కారం. విజయశేఖర్ రెడ్డి గారు, ఏంటి అంబటి రాంబాబు గారు మీ ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు, ఏంటి ఎలా చూస్తున్నారు? అంబటి రాంబాబు గారు బెదిరిస్తున్నారు, మీ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోండి ఒకసారి. దారిని పోయే ప్రతి దానయ్య మాట్లాడే ఎవరెవరు స్థాయి ఏంటో ఎవరెవరు సత్తా ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. స్థాయి ఏంటి సార్? ఆయన మాజీ మంత్రి మాస్టారు. ఈరోజు సార్ ఆయన మాజీ మంత్రి, ఆయన స్థాయి ఏంటి సార్? మంచి స్థాయే కదా అయింది అని 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 ఇప్పుడు రెడ్డితో ఆ రోజు రాజారెడ్డి గారి గుండాలు రౌడీలు పుణ్యకోరులు అది కట్టారండి. చాలా మంది కలిసి నడిచారు 30 సంవత్సరాల నుంచి. ఊరు పేరు లేని వాళ్ళందరినీ తెచ్చి ఎమ్మెల్యే చేశారు, మంత్రులు చేశారు. అంటే మా పాదాలు ఎవడిచ్చినా వాడు మినిస్టర్ అయిపోవాలా, మమ్మల్ని మా నేరమయ సామ్రాజ్యాన్ని ఎవడు అనుసరించినా ఎమ్మెల్యే అయిపోతాడు, లేదంటే మా గుండా రాజకీయాలను ఎవడు సపోర్ట్ చేస్తే వాడంతా ఎమ్మెల్సీ అయిపోతాడు. ఇలా ఒక నేరమయ సామ్రాజ్యాన్ని, ఒక దొంగల ముఠాను, దోపిడీదారులందరినీ ఒక ముఠాగా చేసి తయారు చేసిన వైసీపీ పార్టీ ఏంటి ఇది? నేను ప్రత్యక్ష సాక్ష్యం నేనే కడప జిల్లా నుంచి. దీనికే కొత్తగా ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం. ఈ రోజు కొంతమంది యువకులు, కొంతమంది కొత్తగా రాజకీయాలకు వచ్చిన వారికి తెలియకపోవచ్చు రాజారెడ్డి గురించి, రాజశేఖర రెడ్డి గురించి. ఇక్కడ ప్రతి ఏ వ్యక్తిని అడిగా చెప్తాడు. కిషన్ అంటున్నారు కదా, ఏ పిల్లవాడిని అడిగా చెప్తారని. కడప జిల్లాలో ఏ పిల్లవాడిని అడిగినా చెప్తారు వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ బతుకులేంటి, 30-40 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పనులేంటి, వీళ్ళు చేసిన హత్య రాజకీయాలు ఏంటి, వీళ్ళు మొదలుపెట్టిన వర్గ వైషమ్యాలు ఏంటి, హైదరాబాద్ లో ఏ విధంగా మత కల్లోలను రెచ్చగొట్టారు, ఎంతమందిని చంపించారు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒకటి అడుగుతా అంటే, నేను అంబటి రాంబాబు గారిని అడ్డపెట్టుకొని కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి ప్రయత్నం చేసేది ఎవరు? ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి కుల రాజకీయాలు చేసిందా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ కాదు విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. అంబటి రాంబాబు గారికి కులం సపోర్టే లేదంటారు, ఆయన అడ్డు పెట్టుకుని కుల రాజకీయాలు వాళ్ళు ఎందుకు చేస్తారు? అసలు కులము ఆయన వైపు కులశక్తి ఆయనకి లేనప్పుడు కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం వైసీపీకి ఏంటి? ఒకటి మీరు గమనించండి, సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? కల్తీ. అసలు కుల రాజకీయం పవన్ కళ్యాణ్ గారిని కుల కార్డు మధ్యలో ఎవడో మాట్లాడకూడదు. మీరు చెప్పినప్పుడు మీ సోదంతా మేము గంటసేపు విన్నాం. లేదనుకోండి మేము వెళ్ళిపోతాం, మీరే మాట్లాడుకోండి. ఇప్పుడు ఎవడైనా సరే మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు. నేను మాట్లాడాలి ఎవరైనా దయచేసి వినండి ప్లీజ్. ఎందుకంటే మా ఫ్లో పోతుంది. ఇప్పుడు మేము ఏదైనా చెప్పాలనుకుంటాము, మీరు మధ్యలో అవుతారు, చెప్పలేరు. అంటే వైసీపీ నాయకులు ఉన్న పరిస్థితి అండి. వీళ్ళు ఎవరైనా ఇట్లాంటి వ్యక్తులే. ఎందుకంటే మధ్యలో అందరినీ ఇబ్బంది పెట్టడము, బెదిరించడము ఇదే పద్ధతులు. ఏదైనా ఒక డిగ్నిఫైడ్ గా, డిసిప్లిన్ గా నవ్వే ఉందన్నా. మీరే టాపిక్ లోకి నా మొహం ఇప్పటికీ నవ్వే ఉందన్నా. మీరు కోపంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. మీరు ఉండే వాళ్ళకి ఏమనుకోకండి, అందరికి ఉంటాయి. చెప్పినప్పుడు వినాలి, మధ్యలో అడ్డపడేది ఏమంటే. నా అనంతరం లక్ష్మీనాథ్ గారు చెప్పండి, మీరు ఏమంటున్నారు? ఆయనకు కులం సంబంధంగా సపోర్ట్ లేదంటున్నారు. నేను కూడా అదే అంటున్నా. కాకపోతే అంబటి రాంబాబు గారి కన్నా బెటర్ పర్సన్ వాళ్ళకి దొరకట్లే. ఈరోజు కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, కాపులకి కమ్మకు మధ్యలో కుంపట్లు పెట్టాలి. ఏం చేయాలి? ఎవరు ఇంతకన్నా బెటర్ పర్సన్ దొరకట్లేదే. ఆయన అయితే వైఎస్ రాజశేఖర్ గారి శిష్యుడు, జగన్మోహన్ గారికి సహచరుడు. ఆయన చెప్తున్నాడు కదా, నేను రాజశేఖర్ శిష్యుడిని, జగన్మోహన్ గారితో జీవితాంతం ఉన్నాను. ఎవడు ఉండద్దని ఎవరైనా చెప్పారా? మేమేమన్నా ఆయన విడగొట్టాలని ట్రై చేస్తామా? ఆయన మీద కేసులు పెట్టి, ఆయన జైలుకు పంపించి, ఆయన్ను భయపెట్టి రాజకీయానికి దూరం చేయాలను, లేదంటే వైసీపీ పార్టీ పీడీఎఫ్ రైస్ విషయంలో మీరు ఎందుకు అంబటి రాంబాబు గారు అంటే ప్రేమ చూపిస్తున్నారు అంటున్నారు కొంతమంది. దాన్ని నిజంగా వాస్తవం ఉందంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? తిరుపతిలో భువన కరుణాకర్ గారు ప్రాయశ్చిత్త హోమం చేశారు. అక్కడ వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలు పెట్టి, అక్కడ చంద్రబాబు గారిని గారిని ఎట్లాగంటే అట్లా దారుణంగా ఫ్లెక్సీలు పెట్టినారు. ఈ పక్క తెలుగుదేశం అభిమానులు కావచ్చు, లీడర్లు కావచ్చు, కొంతమంది ఒక్క మాట చెప్పండి, మీరు గుండె మీద చేసుకు చెప్పండి. మీ తెలుగుదేశం నాయకులు ఎప్పుడు కూడా ఎవరిని తిట్టేదా? మీ అయ్యన్న పాత్రుడు గారు ఎన్ని బూతులు మాట్లాడారో మీకు గుర్తు లేదా? మీరేమంటారు? ఇందా నేను ఆయన అడిగా సార్, మీరు కూడా చెప్పండి. ఏ నాయకులైనా బూతులు తిడతాం తప్పగా. మీ అయ్యన్న పాత్రుడి కొడుకు గారు, ఆయన ఇంకా మహానుభావుడు,
అలా మాట్లాడొచ్చా? చెప్పండి మీరు. ఏమండి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఒక ప్రశ్న నేను. చెప్పండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక 5-6 మంది ఉన్నారనుకోండి. మీ ఫాదర్నో లేదంటే మీ బ్రదర్నో ఎవరికైనా కొంతమంది అక్కడ భీకరంగా మిమ్మల్ని పెట్టడమో కరాట జరిగి మీరేం చేస్తారు? రియాక్ట్ కారా? ఓపెన్ గా అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఎవరైనా ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తినైనా ఎవరైనా హఠాత్తుగా మీరు దాడి చేసానో లేదంటే బూతులతో విడిచిపెడతారో మీరేం చేస్తారు? వెంటనే పోలీస్ కేసు పెడతారా లేకపోతే రియాక్ట్ అవుతారా? సో అంబటి రాంబాబు గారు కూడా అలా రియాక్ట్ అయ్యే తిట్టారని ఒప్పుకుంటున్నారా మీరు? అంబటి రాంబాబు గారు ఆ రోజు ఫ్లెక్సీ వెళ్ళాడు. ఏం మాట్లాడారు ఫ్లెక్సీ? ఈ ఫ్లెక్సీ రేపటి లోపల తీసేయకపోతే రేపు వేల మంది వస్తారని మాట్లాడి చూడండి. తర్వాత మరుసటి రోజు గుడికి వెళ్ళాడు. పోలీసులు ఏం చెప్పారు? అయ్యా గుడి చూసుకొని మీరేదో మీకున్న ప్రోగ్రామ్ చూసుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోవడం చెప్పారు. నేనేం చేశాడు? నేరుగా ఫ్లెక్సీ వెళ్ళిపోయాడు. ఈయన ముందు రోజు తొడగట్టిన మాట వాస్తవం కదా. ఆ తొడగట్టిన మాట వాళ్ళనే తెలుగుదేశం లీడర్లు కొంతమంది అక్కడ ఫ్లెక్సీ ఉన్నారు. ఇప్పుడు ఫ్లెక్సీ దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా మీరు ఇక్కడ వల్ల కాటా వస్తాయి, రచ్చ వచ్చే అవకాశం ఉంది, మీరు ఇంటికి వెళ్ళండి చెప్పారు. వెళ్ళాడా? రండి తెలుసుకుందామన్నారు. సరే మీరు వాళ్ళు గొడవ పడండి, మాకే అభ్యంతరంగా. కానీ ఈ రోజు దేశంలోని ప్రముఖ నాయకుడు, ఒక ఆదర్శప్రాయమైన రాజకీయం చేసేవారు, అత్యున్నత విలువలకు కట్టుబడిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారి గురించి అంత అన్యాయం గడ్డ మాట్లాడతారండి. లకారాలు మాట్లాడారు, వాళ్ళ ఆయన తిట్టారు, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు. ఇలా ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు మీరు వారిని తిట్టండి, మాకు అభ్యంతరాలు లేవు. మీరు వారు కొట్టుకోండి, తిట్టుకోండి, మేమే కాదట్లే. కానీ ఎక్కడో కొత్తలో పర్యటనలో ఉన్న చంద్రబాబు గారిని మీరు అనాల్సిన మాట ఏంటి? లేదు మీద ఆ స్థాయి ఏమంటే చంద్రబాబు గారి కావచ్చు, లోకేష్ గారి కావచ్చు, వీళ్ళు చాలా అన్యాయంగా మాట్లాడండి. ఒకసారి సిద్ధం సభలో లేదంటే వారు పెట్టిన ప్లీనరీ మీటింగుల్లో జోగి రమేష్ ఏం మాట్లాడాడు, తర్వాత కొడాలి నాని ఏం మాట్లాడాడు, వల్లమనేని కలిసి ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరు ప్లే చేసుకోండి. వైకాపా నాయకులు చెప్తున్నా, నేను సవినయంగా మనం చేస్తున్నా, వారి మాత్రమే బెదిరించాను. నేను సవినయంగా మనం చేస్తున్నా వైకాపా నాయకులకి. ఒక్కసారి ప్లీనరీ మీటింగుల్లో ఏం మాట్లాడారో, ఎంత అన్యాయంగా మాట్లాడారో. ఏమంటే జోగి రమేష్ అండి ఒక ఊరు పని తిరుగుతామని మాట్లాడండి లోకేష్ గారి గురించి. కనీసం లేదా నేను భీకరంగా తిట్టారు. తిట్టిన తర్వాత ఎవరైనా రియాక్ట్ అవుతారండి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా భీకరంగా తిట్టారు అందరినీ. కానీ రైట్ మీరు చెప్పిన భావం అయితే, భావోద్వేగం అయితే అర్థమైంది. ఇప్పుడు అది వదిలేస్తే ఏంటి, అంబటి రాంబాబు గారు ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు ఏంటి? ఇంకోటి లక్ష్మణ్, ఎవరు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఎవరండి? ఎందుకు పెట్రోల్ బొమ్మలు వేసామంట, వాళ్ళ ఇంటిని తగలబెట్టామంటే ఏమండి? అలా సానుభూతి అవసరమే, కానీ ఈ స్థాయిలోనా చంపడానికి పోయారంట. అంబటి రాంబాబు చంపాల్సిన అవసరం ఎవరికే ఉందండి? అసలు ఏం మాట్లాడతారు వీళ్ళని? అంటే ఇంతటి సానుభూతి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీరు ఎట్లా గెలుస్తారు రేపు పొద్దున్నే? అంటే మీరు మంచి పనులు చేసి గెలవరా? ప్రజలను మీరు కేవలం సానుభూతితోనే వాళ్ళ ఓట్లు తెచ్చుకుందాం అనుకున్నారా? రెండోదండి, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారండి, నేను జీవితాన్ని ఎంజాయ్ చేశాను, అక్కడ అన్నం బాగలేదు, మేము డబ్బులు ఉన్నాము కాబట్టి మేము మంచి ఫుడ్ తింటాము. ఏమంటే ఒక నాయకుడు ప్రజల కోసం తనగా ఒక వ్యక్తి మాట్లాడండి. అంటే జైల్లో భోజనం బాగలేదు, మేము డబ్బులు వాళ్ళం కాబట్టి మేము మంచి ఫుడ్ తినాలనుకుంటాం అంటాడు. అంటే ఇప్పుడు జైల్లో ఉన్న ఖైదీలకు సరైన ఫుడ్ పెట్టట్లేదా వీళ్ళంతా? ఇదే అంబటి రాంబాబు గారు మీ టీటీడీలో భోజనం బాగుంది, చాలా బాగా పెట్టారు, బేషన్ మెచ్చుకున్నారు. ఆయన చెప్పినప్పుడు బేషన్ మెచ్చుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు. జైల్లో భోజనం బాగాలేదని ఏం చెప్పాడు? మేము డబ్బులు ఉన్న వాళ్ళము, మేము బాగా తినాలనుకుంటాము, అక్కడ ఫుడ్ లేకపోయినా భరించాలని చెప్పలేదని ప్లే చేయండి దాన్ని. అవుతుంది, డిబేట్ అయ్యేలో ప్లే అవుతుంది. నేను అనేది అది కాదు విజయశేఖర్ రెడ్డి గారు. నేనేమంటానంటే, మీకు కోపం వచ్చింది ఆయన జైల్లో పరిస్థితి ఇలా ఉందని చెప్పినప్పుడు, ఇదే అంబటి రాంబాబు గారు మీ హయాంలో టీటీడీలో భోజనం చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు ఆయన ఆ రోజున మీరు హ్యాపీగానే ఫీల్ అయ్యారా? తిరుమల కొండ మీద అవును. ఏమండి ఇప్పుడు ఫుడ్ తిరుమల కొండ మీద ఇదేమి ఒక పార్టీకి సంబంధించిన తిరుమల కొండ కాదంటే 100 కోట్ల మంది హిందువులు ఆరాధించే ఆయన దేవదేవుడు. ఆయన కొండ మీద జనరల్ గానే ఫుడ్ బాగుంటుంది, మిగతా ప్రసాదాలు కూడా బాగుంటాయి. వైసీపీ గవర్నమెంట్ రాకముందు కూడా ప్రసాదాలు చాలా బాగుండేవి. కల్తీ లేదు, కల్తీ సరుకులు లేవు. వాళ్ళు వచ్చిన తర్వాతనే 250 కోట్ల కొనుక్కోవడం జరిగింది. తర్వాత నెయ్యి అని చెప్పే పదార్థాన్ని వాడి లడ్డు తయారు చేశారు.
కాదు ఇప్పుడు ఇట్లాంటివన్నీ మేము చూడలేదండి ముందు. రైట్ నేను మళ్ళీ మాట్లాడతా సార్, మీరు అందుబాటులో ఉండి మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నేత, ఆయనతో కూడా మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయభాస్కర్ రెడ్డి గారు ఒకడైతే చెప్తున్నారు, ఎవరైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో తాను ప్రభుత్వాన్ని కూలుస్తాను అని ఏదైతే చెప్పారో దాని మీద ఎద్దేవా చేస్తున్న పరిస్థితి అయితే గమనిస్తున్నాం. సత్తెనపల్లిలో కావచ్చు, లేదంటే రేపల్లో కావచ్చు, ఓటమి పాలైన తర్వాత టికెట్ లేదు రాంబాబు అన్న నీకు అని ముందే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చెప్పారో ఏమీ చేయలేని ఆఖరి ప్రయత్నంగా ముఖ్యమంత్రి గారిని తిట్టి లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, ఇప్పుడు 100% ఆయనకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసుకున్నారు అంబటి రాంబాబు గారు. చాలా చైతన్యంతో కూడారు అని మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. ఇక మీరేమంటారు, ఇకనైనా కన్ఫర్మ్ అయినట్టేనా ఆయనకి టికెట్? చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? ఓకే, రైట్. కిషన్ గారు, మీరు దీనికి సమాధానం చెప్పండి, ఆయన మళ్ళీ జాయిన్ అవుతారు. కిషన్ గారు సార్ మీరు చెప్పండి దీనికి. యా సార్, నేను బ్యాక్ వెళ్ళింది ఇప్పుడే వచ్చింది సార్. రైట్. ఎస్, విజయభాస్కర్ రెడ్డి గారు అర్థమైందా నాకు వచ్చిన? చెప్పండి సార్. విజయభాస్కర్ రెడ్డి గారు ఏదైతే అంబటి రాంబాబుకి టికెట్ లేదన్నా, రైట్, మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, నా వాయిస్ అర్థం కావట్లేదు మీకు. నా వాయిస్ వినబడుతుందా మీకు? చెప్పండి. హలో, రైట్ విజయభాస్కర్ రెడ్డి గారు, రైట్ విజయభాస్కర్ రెడ్డి గారు ఏదైతే అన్నా మీకు టికెట్ ఈసారి నెక్స్ట్ ఉండదు అని తేల్చి చెప్పిన తర్వాత అంబటి రాంబాబు గారు ఏదో ఒక రకంగా స్కెచ్ చేసి టికెట్ సంపాదించుకుంటానికి ఆయన జైలుకి వెళ్ళడానికి ప్రయత్నించి ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న కూటమి నేతల మాటల్లో వాస్తవం ఉందంటారా? రైట్, విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో జనసేన నేత వీర మహిళ కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే వీక్షకులకి ప్యానెల్ కృష్ణవేణి గారు, మన దగ్గర ఒక బయట ఉంది, వంగా గీత గారిది బయట ఒకటి ప్లే అవుతుంది, మాట్లాడతారు గారు మీరు. అందరికీ నమస్కారం. ఈరోజు సోదరులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు రిలీజ్ కావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన ధైర్యంగానే ఉన్నారు, కానీ మేమంతా చాలా కలత చెందాము, చాలా ఆందోళన చెందాము. చాలా అన్యాయంగా అక్రమ కేసులన్నీ పెట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని బయట వదిలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని లోపల పెట్టి ఏమి విధానం నడుస్తుంది, ఏమి ల్యాండ్ ఆర్డర్ నడుస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగతమైంది. ఏంటండి వంగా గీత గారు, అసలు అంబటి రాంబాబు గారు పేరు మర్చిపోయారు, పక్కన ఆయన గుర్తు చేస్తే ఆవిడ మాట్లాడుతున్నారు, ఇది కావాలని మాట్లాడారంటారా ఏంటంటారు? వాస్తవం ఏంటి దీనిలో? అంటే జైలుకి వచ్చిన తర్వాత మారిపోయారు అనుకున్నారో, లేకపోతే కన్ఫ్యూజ్ అయి ఉంటారండి. అంటే గీతక్క అస్తమానం ప్రజలు ఎక్కువ తిరగరు. అంటే పిఠాపురం నియోజకవర్గం ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా పిఠాపురాన్ని కూడా ఎక్కువ తిరిగేటువంటి పరిస్థితి లేదండి. దాని మీద పాప కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారో, లేకపోతే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు లాగా ఆయన చెల్లిపోయిన వేణు గారు అనుకుంటా అండి, ఆయన కనిపించుంటారు, ఇటువైపు చూసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈయన జైలుకి వెళ్ళి వచ్చారో ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు, కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఇంకా అంబటి రాంబాబు గారు ఏ విషయం మీద జైలుకి వెళ్ళారు అన్నది కూడా ఒకసారి వంగ గీత గారు మర్చిపోయినట్టున్నారండి. ఎందుకంటే గతంలో ఇక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రచారం చేస్తూ ఆమె పక్కన ఉండగానే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని బండబూతులు తిట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అంటే నోటితో చెప్పలేమండి, అలాంటి తిట్టినటువంటి పరిస్థితిలో ఆమె ఏం చేశారంటే నోరు మూసుకున్నారు తప్ప అక్కడ తప్పండి అలా తిట్టకూడదని చెప్పలేనటువంటి ఒక అంటే కీలు బొమ్మలాగా ఏ రాజకీయ పార్టీలో పనిచేస్తే ఆ రాజకీయ పార్టీ ఏం చెప్తే అది మాట్లాడటం తప్ప సొంత ఎజెండా లేనటువంటి వ్యక్తి వంగా గీత గారండి. దాని మీద వంగా గీత గారు ఇవాళ కూడా మేము చాలా కలత చెందాము. అంటే అంబటి రాంబాబు గారు లాంటి నోరున్నటువంటి వ్యక్తి ఉంటే కొంచెం పార్టీ ఉనికి కొంత కాంత కనిపిస్తూ ఉంటది, ప్రజల్లో వీళ్ళ పేర్లు నానుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏదో అలా పబ్బం గడుపుకొని వచ్చేయచ్చు అంతే తప్ప సొంత ఎజెండా కానీ జనంలో పూర్తి స్థాయిలో ఒక పూర్తిగా అంటే మంచి నాయకురాలుగా ఆమెకు ఒక గుర్తింపు ఉందా లేదని నేను అనను కానండి.
అంటే ఏ పార్టీలో అంటే మన ఎథిక్స్ వాళ్ళ ఎథిక్స్ ని మర్చిపోయి వాళ్ళకున్న వాల్యూస్ ని మర్చిపోయి వాళ్ళు అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి మంచి పేరుని ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ చరిష్మాని కూడా మర్చిపోయి ఏ పార్టీ స్క్రిప్ట్ ఇస్తే ఆ పార్టీ విధానాన్ని మాట్లాడడం గీతక్క గారికి అలవాటండి. అదే విషయం మీద పాపం ఈరోజు మంత్రి గారిని కూడా అమ్మటి రాంబాబు గారా మాజీ మంత్రి గారా తెలియకుండా మాజీ మంత్రి గారా అని తెలియకుండా కన్ఫ్యూజ్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం సార్. అంటే ఇక్కడ ఇంకొకటి మీరు ఒకటి గమనించారా, వైసీపీ నేతలు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వంగ గీత గారు కావచ్చు, ఎక్కడ ఈసారి మీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ మీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ ప్రస్తావించట్లేదు. ఒక రాజకీయ చతురతలో భాగంగానే నెక్స్ట్ జనసేన అనే మాట కూడా వినబడకుండా ఉండటానికి పక్కా స్క్రిప్ట్ వర్క్గా మరి మీ పేరు కూడా తలవట్లేదంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏమీ తలవకపోతే మీరు వాళ్ళ పేరు కూడా మీరు కూడా తలవరా, అప్పుడు జనాల్లో మీ పేరే మాయమైపోతుంది. ఏమంటారు? వాళ్ళ వ్యూహానికి మీ దగ్గర ప్రతి వ్యూహం ఉందా? లక్ష్మీనాథ్ గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆకాశం అండి. ఇక్కడ వైసీపీ నేత అనే వాళ్ళు పిల్ల కాలం లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ గురించి ఏ ఎండేస్తే వస్తే ఆ గొడుగు పట్టేటువంటి ఈ నేతల గురించి మా ఉనికిని మా జనసేన ఎవరి నేతకి వాళ్ళే గొప్ప అండి. మీకు ఆకాశంలా కనబడతారు, వాళ్ళకి వాళ్ళు అలాగే కనబడతారు. ఎవరికి వాళ్ళే గొప్ప. కాకి పిల్ల కాకి ముద్దు కాదంటారా? ఆ విషయం వేరండి. చూడండి, అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంటారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారు. దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సూర్యుడు రిఫ్లెక్షన్ లాంటి వ్యక్తి అండి. ఆ రిఫ్లెక్షన్ తీసుకొని ప్రతి ఒక్కరు ఎదగాలనుకోవాలి తప్ప సూర్యుడిని అంటే సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఎప్పుడు కూడా కొన్ని చెప్తూ ఉంటారు, డిబేట్స్లో కొన్ని దగ్గర మాట్లాడుతూ ఉంటారు. జనసేనని పోగొట్టడానికే టీడీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు, కానీ మూడో శక్తిని రానియకుండా ఉంటాకి వాళ్ళల్లో వాళ్ళే విమర్శలు చేసుకుంటారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అది మిస్ అయ్యారు కాబట్టే 21 సీట్లతో కొంత బలపడ్డారు. కాబట్టి ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వం. ఉంటే మీరుండాలి, లేకపోతే మేము ఉండాలనే తత్వం ఉంటుందని ఆయన మాట్లాడుతుంటారు. వాస్తవం ఉందంటారా? 11 ఇచ్చి వైసీపీ 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారండి. ఇప్పుడు మాకు టీడీపీ కూటమిలో భాగంగా టీడీపీకి మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. అలాగే కూటమి మధ్య చీలికలు తీసుకొచ్చి అంటే కూటమిని కూల్చేస్తారని మాట్లాడుతాడు ఎవరు, అమ్మటి రాంబాబు గారు. కూటమిని కూల్చేద్దాం అనుకునే కన్నా కూడా ఉన్నటువంటి ఆ 11 కూడా కూలిపోకుండా చూసుకుంటే చాలా బాగుంటదండి. వైసీపీ పార్టీ అనేది ఇంకా ఫ్యూచర్ లో అడ్రస్ లేకుండా పోతే దానికి ఏం చెప్పలేము. అంటే ఇలాంటి నోటు దురద మాటలే ప్రజల్లో ఇంకా వీళ్ళని పరిచయం చేసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మీరు కూటమిని కూల్చేస్తానని వాళ్ళు మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. కూటమిని కూల్చేయడం కాదు, అక్కడ ఆ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర సంక్షేమాన్ని కూల్చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారని ఇక్కడ అర్థమవుతూ ఉంది. అంటే ఇవాళ పారిశ్రామికవేత్తల్ని వీళ్ళు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తే తరిమేసినటువంటి పరిస్థితి. వాళ్ళ దిగ్గజాలు లాంటి వ్యక్తులు వస్తూ ఉంటే బిల్ గేట్స్ గారు లాంటి వ్యక్తుల మీద వీళ్ళు అవాకులు చవాకులు మాట్లాడుతూ వీళ్ళు ఆఫ్ నాలెడ్జ్ తో, జీరో నాలెడ్జ్ తో ఏ రకంగా అలాంటి వ్యక్తుల మీద ఆరోపణ చేస్తూ మాట్లాడుతున్నారో చూస్తున్నాం. అంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే వీళ్ళు కంకణం కట్టుకుని పనిచేస్తారు తప్ప కూటమి కూలిపోతే ఇక్కడ జనసేనకో లేకపోతే టీడీపీకో బీజేపీతో వచ్చినటువంటి నష్టం ఏమీ ఉండదండి. రాష్ట్రానికి వచ్చిన నష్టమే పెద్దగా ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏం చెప్తున్నాడు, స్టీల్ ప్లాంట్ భూములట అమ్మేసేసి రియల్ ఎస్టేట్ చేసి అమ్మేస్తే రాష్ట్రంలో చాలా అప్పులు తీరిపోతాయంట. ఇలాంటి గనుడు 5 ఏళ్ళు మనం పరిపాలించేసేయండి. మొత్తం అంతా కూడా విజనరీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏం ఆలోచిస్తున్నారు? ఫర్దర్ గానే పొద్దున ఫ్యూచర్ లో ఇవాళ ఏ యూనివర్సిటీ దగ్గర నుంచి అన్ని మన రాష్ట్రానికి కృష్ణవేణి గారు మీరు ఇంకోటి మర్చిపోతున్నారు. ఇందాక కిషన్ గారు చెప్పారు, రానున్న రోజుల్లో మరి అంబటి రాంబాబు గారి కూతురు కూడా మరి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఒక సామాజిక వర్గం ఓట్లన్నీ నేత కాపు టైగర్గా మరి చెప్పుతున్నారు. ఆయన తీసుకెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? మీ వెనకాల ఎవరుంటారు? మీ బాస్ వెనకాల ఉండే అవకాశం ఉందంటారా? కమిడియన్ కి హీరోకి చాలా తేడా ఉంటది. ఎందుకంటే అంబటి రాంబాబు ఎన్ని జన్మలు ఇచ్చినా హీరో అయ్యేటువంటి అవకాశం లేదు. డెల్టా అందగాడని ఆయన పేరు చెప్పుకోవాలి తప్ప నిజంగా అంటే ఇక్కడ మా జనసేన అనేది ఇంకొకటి కూడా లక్ష్మీనాథ్ గారు మీకు క్లారిటీ ఇస్తామండి. మా జనసేన అనేది ఒక కుల పార్టీ కాదు.
మా జనసేన అన్నది కులాలకి మతాలకి అతీతంగా ఇది యాక్సెప్టబుల్. జనసేన అనేది కుల పార్టీ కాదు. మీరు చెప్పిన ఇప్పుడు నిత్య సత్యాలు, తూర్పున సూర్యుడు ఉదయించును అనేది ఎంత నిజమో, ఒక కమ్మ సామాజిక వర్గం అనగానే టీడీపీ, రెడ్డి సామాజిక వర్గం అనగానే వైసీపీ, కాపు సామాజిక వర్గంగా అనగానే జనసేన అనేది ప్రజల్లో ఒక వెళ్ళిపోయిన వాదన మీకు ఉండకపోవచ్చు, కాదని నేను అన్ను. ప్లీజ్ కంటిన్యూ. ఒక సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేస్తే ఇక్కడ టీడీపీ గెలవలేదు, అటు వైసీపీ గెలవలేదు. ఇవాళ 100% స్ట్రైక్ రేట్ జనసేనకు వచ్చిందంటే ఒక సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేస్తే 100% స్ట్రైక్ రేట్ రాలేదు. ఇవాళ కుటుంబ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా అది చాలా సహకరించారు. అందరూ సహకరిస్తేనే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదండి. అలాగే ఈ 2 చేతులకి 10 వేళ్ళు ఉంటాయి. అవన్నీ కలిస్తేనే వాళ్ళ కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది. అది ఫస్ట్ అది గమనించారు. కుల రాజకీయాలు వైసీపీ పార్టీ చేస్తుంది. ఇవాళ ఒక వైసీపీ నేతను తీసుకొచ్చి సామాజిక వర్గ నేతను చేసేసారు. రంగా గారితో పోల్చేస్తారు. గంట అరగంట అంటూ ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించే అంబటి రాంబాబు లాంటి వ్యక్తి రంగా గారితో అదంటే వదిలేయండి. అంబటి రాంబాబు గారి పాత వీడియో ఒకటి ఉంది. వైసీపీ నేతనైతే నేను ఆ క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆయన సామాజిక వర్గం గురించి ఆయన తగ్గించుకుని మాట్లాడిన వీడియో అయితే ఒకటి ఉంది. సార్ మీరు టెలికాస్ట్ చేయకపోయినా నేను చెప్తాను. కాపులు తాగుబోతులంటూ, తిరుగుబోతులంటూ, మాంసాలు తింటారంటూ కాపు సామాజిక వర్గం మీద పేరుందంట. కానీ అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టైటిల్ పెట్టుకొని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ హ్యాండిల్ కెళ్ళి చూడండి. అక్కడ వైసీపీ నేత రాంబాబు విడుదల కాదు, కాపు నేత విడుదల. అంటే కాపు పిల్లల్ని ఏమన్నా ఒక 1000 మందిని చదివించాడు అంబటి రాంబాబు? లేకపోతే కాపు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏమైనా పారిశ్రామికవేత్తలుగా నిలదొక్కుకోవడానికి ఏమైనా కాపు సామాజిక వర్గానికి ఏమైనా ఉద్ధరించి పనిచేశాడా? అంబటి రాంబాబు కాదు. అంబటి రాంబాబు అన్నా కూడా దాతలు అమ్ముగారు లాంటి ఇంకా చాలా మంది దిగ్గజాలు లాంటి వ్యక్తులు కాపు సామాజిక వర్గం గురించి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని పేర్లు మీకు చెప్పట్లేదు, కానీ ఇవాటికి కూడా కాపు సామాజిక అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళని కాపు నేతలను పిలిస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటది. అంతేగాని పేటీఎం పెద్ద పేటీఎంలో పనిచేసేటువంటి అంబటి రాంబాబు జైలుకి వెళ్ళి వస్తే ఆయన్ని మా రంగా గారితో పోల్చి మాట్లాడడం అనేది నిజంగా కాపు జాతిని అవమానించడం. ఇంకొక చిన్న పాయింట్ అంబటి రాంబాబు గారు అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి మోహన్ రంగా గారి అమ్మాయిలు రాజకీయాల్లోకి వచ్చిన ఎవరు వచ్చినా సరే గానీ ఆడపిల్లలుగా దాన్ని స్వాగతిస్తాం. అందరూ నాయకత్వంలో ఎదగాలని కోరుకుంటాం. దానివల్ల ఆ సామాజిక వర్గం అంతా వాళ్ళ వెనకాలే నడిచేస్తుంది అని కూడా అపోహ మాత్రమే. ఏ లీడర్ నచ్చితే ఒకటి చెప్పండి. మీరు అవునన్నా కాదన్నా 2024లో ఒక సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచింది. దానిలో కొంత చీలిక తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ చేస్తుందని బాహాటంగా కూటమి ఆరోపిస్తుంది. చీలిక వచ్చే అవకాశం ఉందంటారా? చీలిక వచ్చే అవకాశం ఉందంటారా? దీనికైతే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించారు మాత్రం కాపులు జనసేన పార్టీలోని, అలాగే కూటమి కూర్పు కోసం కూడా పెద్దన్న పాత్ర పోషించారన్నది నిజం. అది పవన్ కళ్యాణ్ గారు వల్లే కాదు, అలాగే చిరంజీవి గారి వల్లే కాదు, ఒక పెద్దన్న పాత్ర పోషించారన్నది నిజం. ఇంకోటి అంటే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించారు కాబట్టి కాపులు ఎక్కడున్నా సరే గాని రాష్ట్ర బాగోగులు కోరుకునేటువంటి వ్యక్తులుగా మాత్రమే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్రం బాగోవాలని కాపులు కూడా కీలకంగా ఆలోచిస్తారు. దాని వల్ల కూటమికి పుక్కని కట్టారు తప్ప ఇవాళ అంబటి రాంబాబు వల్ల ఇంకొక వల్ల కాపు సామాజిక వర్గం సీలిపోతది అంటే తప్పు సార్. ఎందుకంటే ఇవాళ పర్సంటేజ్ విషయంలో కూడా ఇవాళ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలా మంది ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై కాక చాలా మంది స్టూడెంట్స్ 92% తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు మరి మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఈడబ్ల్యూఎస్ గతంలో చంద్రబాబు గారు పెట్టారు. ఎస్, ఆయన అయితే చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఏమన్నా ఆ దిశగా ఆలోచనలు ఏమైనా పడుతున్నాయా? మీ జనసేన ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారా? కాపులు ఈ ఎకనామిక్గా వీక్గా ఉన్న సెక్షన్ వారికి అందుబాటు ఇవ్వాలని చెప్తారా పవన్ కళ్యాణ్ గారు? చెప్పాలి సార్. లేకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా గౌరవ సీఎం గారినే కాదు, డిప్యూటీ సీఎం గారినే కాదు కలుస్తారు, విద్యాశాఖ మంత్రి గారిని కాదు కలుస్తారు. కలిసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది, అంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఒకటనే నేను చెప్పనండి, అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈడబ్ల్యూఎస్ విధానం
అమల్లో పూర్తిగా అమల్లో లేకపోవడం వల్ల చాలా మంది పర్సంటేజ్ సో ఎవరైతే ఓసీల్లో ఉన్నారో ఎవరైతే ఓసీలుగా ఉన్నారో వాళ్ళలో ఎకనమిక్గా వీక్ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పాలి, పోరాడాలంటారు మీరు. రైట్ పోరాడాలండి తప్పకుండా దాని మీద. రైట్ ఎస్, మీకు ఇస్తాను కంక్లూడ్ చేద్దరు నాగండి కిషన్ గారు. రైట్, పోరాటం చేస్తే దానికి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకు కూడా మద్దతు ఇస్తాం, అంటే పార్టీలకు అతీతంగా మద్దతు Right. ఇచ్చి Right. వెనకాల నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్, మళ్ళీ మాట్లాడతాం, మీరు అందుబాటులో ఉండండి, మనం కిషన్ గారితో మాట్లాడదాం. కిషన్ గారు కంక్లూడ్ చేయండి సార్, ఏమంటారు? కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. అంటే రానున్న రోజుల్లో వైసీపీ ఏ విధంగా స్టెప్స్ తీసుకోబోతుంది, నిజంగానే కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందంటారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో? అంబటి రాంబాబు గారు అన్నారు. సార్, ఆ ప్రశ్నలకంటే ముందు విజయన్న ఒక 2 మాటలు చెప్పారు. ఊరు పేరు లేని వారిని ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారని. అదైతే ఆ క్రెడిట్ మా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది సార్. ఎందుకంటే కొన్ని వేల కోట్లు తీసుకొచ్చే వాళ్ళకే టీడీపీ బ్యాగులు తీసుకొచ్చిన వాళ్ళకే సీట్లు ఇస్తుంది. సామాన్యుల్ని కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పని నేను సగౌరవంగా తెలియజేసుకుంటాను. అలాగే కులాల్ని అడ్డు పెట్టుకొని వైసీపీ రాజకీయాలు చేస్తుందన్నారు. అసలు ఆ కులాన్నే అడ్డు పెట్టుకొని ఈ రోజు ముగ్గురు ఒకటయ్యి 3 పార్టీలు ఒకటయ్యి కొడితే గానీ జగన్మోహన్ రెడ్డి గారి బల్ల దిగలేదని చెప్పి అనేది మర్చిపోకుండా ఉండాలి. 40% ఓటింగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంది అని చెప్పని మీరందరినీ మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయ్ గారు చెప్పినట్టు చింతమనేని గారు గతంలో ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, మా నాయకుల్ని తిట్టడం జరిగింది. బోండా ఉమా గారు తిట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ హోంమంత్రి అనిత గారు తిట్టడం జరిగింది. స్వయంగా వాళ్ళ మంత్రి నారా లోకేష్ గారు మమ్మల్ని తిట్టడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు సార్ కిషన్ గారు వాళ్ళందరూ తిట్టారు, యాక్షన్ కి రియాక్షన్ అని ఇందాక మీరే అన్నారు. అలా మరి మీరు కొడాలి నాని గారు తిట్టడం జరిగింది అని చెప్పారు. అక్కడే కూడా మీరు నిజాయితీగా కొడాలి నాని గారు మాట్లాడారు. అదేవిధంగా ఇంకో మంత్రి గారు ఉన్నారు కదా, పేరుని నాని గారు మాట్లాడారు. ఆ పేర్లు కూడా చెప్పుంటే బాగుండేది. మీరు సార్ దీనికి రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా మనం రాజకీయ విమర్శలే చేసుకోవాలి కానీ ఇక నుంచి అయినా రైట్ వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగతానికి వెళ్ళకూడదు. కరెక్ట్. అది ఏ రాజకీయ పార్టీ అయినా. రాబోయే తరాలు యువకులు రాజకీయాల్లోకి రావాలి అంటే మనం ఈ సంస్కృతిని తీసుకురావాలి సార్. అది ఏ పార్టీ అయినా సార్. కరెక్ట్ గా చెప్పారు. ఎస్, ఇంకొకటి ఏంటంటే సార్, రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుందా లేదా అని మీరు ప్రశ్న అడిగారు. ఈ రోజు దాకా చూస్తుంటే సార్, మాకు కూడా ఒక జిల్ అనేది ఒకటి ఉండదు సార్. యువకులం పోరాడి కొట్లాడి ప్రతిపక్షంలో పోరాడాలి, అధికార పార్టీ మీద చేసే పనులని ఎండగట్టాలి, తప్పుల్ని ఎండగట్టాలి అనే ఒక ఆలోచన మాకు ఉంటుంది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వట్లేదు సార్. వీళ్ళు చేసే పనులకి ఏదైతే ఉందో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోన్నా కానీ నేరుగా తీసుకెళ్లి సీఎం కిరీటాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పెట్టే విధంగా ఈ రోజు వీళ్ళు పరిపాలన ఉంది అని చెప్పని మీ అందరికీ సగౌరవం తెలియజేస్తున్నాను సార్. ప్రభుత్వంలో ఉన్నాగా ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. ఆయన ఏదో పాదయాత్ర చేస్తానంటే మీరు ఆయన మళ్ళీ ఇంట్లో కూర్చోమని చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే సార్, పాదయాత్ర చేస్తారు ఆయన. ఇప్పటిదాకా 1.5 సంవత్సరంగా మేము వీళ్ళు చేసే దాడులను ఎదుర్కొంటానే ఉన్నాం కదా సార్. ఇప్పుడుండే పరిస్థితుల్లోనే 2029లో అధికారంకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అని చెప్పనే సంకేతాలు ప్రజల్లో వచ్చేస్తుందని మీకు తెలియజేస్తున్నాను సార్. రేపు పాదయాత్రలు ఇవన్నీ మొదలైతే ఆ వేవ్ ఎలా ఉంటుందో వీళ్ళ ఊహకే వదిలేస్తా ఉన్నాను. ఈసారి ముగ్గురు కాదు కదా 10 మంది ఒకటైనా జగన్మోహన్ రెడ్డి గారు విజయాన్ని ఆపలేరు. వీళ్ళ పరిపాలన ఇదే విధంగా ఇలాంటిగా దాడులు ఇలాగ రౌడీజాలు కనుక ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేరు. 2029లో జగన్ రథ చక్రాలు అలా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం తథ్యం కాదు సార్. అలా కాకుండా ఈ మిగతా 3 ఏళ్ళు మీరెంత శాంతి సౌభ్రాతత్వాలతో ఎలా పరిపాలించారో అలా, మీరెంతగా మంచిగా పరిపాలించారో అలా, ఆ విధంగా మీరు గతంలో 2019 నుంచి 23 వరకు 23 ఎండింగ్ వరకు ఎంత సూపర్గా పరిపాలించారో ఆ విధంగా ఈ 3 ఏళ్ళు వారు పరిపాలిస్తే మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా? సరే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా సూపర్ గా శాంతిగా అన్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి పేదవారికి మధ్య తరగతి వారికి పథకాలు ఇచ్చినప్పటికీ మేము చేసిన కొన్ని ప్రవర్తనల వల్ల ప్రభుత్వం మాకు రాలేదని మీరు అంటున్నారు. మీ మాటల్లో అదే కదా సార్. రేపు వీళ్ళు పేదలకి మధ్య తరగతి వారికి ఉన్నవారికి ఎటువంటి ఉపయోగపడే కార్యక్రమం ఇప్పటిదాకైతే చేయలేదు. పెచ్చు ఇలాంటి రౌడీజాలు దాడులు వీళ్ళు చేసే పనులకి వీళ్ళకి ఎలాంటి డిజిట్ వస్తుందో వాళ్ళు ఓకే వదిలేస్తున్నాను సార్. రైట్, కంక్లూడ్ చేయండి, చివరిగా చెప్పండి ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నాను సార్, రానున్న రోజుల్లో
ఎస్, వాయిస్ మ్యూట్ వచ్చింది మీది, వినబడతలేదు, మీ వాయిస్ మ్యూట్ అయినట్టుంది, అన్మ్యూట్ చేయండి. ఎస్, కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. సార్ మీ వాయిస్ అన్మ్యూట్ అయింది, మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేయండి. కిషన్ గారు నా వాయిస్ వినపడిందా మీకు? రైట్, కృష్ణవేణి గారు ప్లీజ్. ఎస్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలతోని పొత్తు పెట్టుకోకపోవడం ఏంటండి? తోక పార్టీలన్నిటితోని ఆయన వెనకాల నుంచి పొత్తు పెట్టుకున్నటువంటి సంగతి ఎవరికి తెలియదు. తోక పార్టీలన్నిటితోనే ఆయన కలిసే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము దమ్మున్న పార్టీలు కాబట్టి 3 తెర మీదకి వచ్చి కూటమి పార్టీలుగా ప్రజల వద్దకే డైరెక్ట్ గా వెళ్ళాం. తోక పార్టీలు జడ అధికారంలోకి రావడానికి మీరేమో తోక పార్టీలు అంటున్నారు కాదండి, మీరేమో తోక పార్టీలు అంటున్నారు. కాదు కృష్ణవేణి గారు, బయట ప్రజల్లో ఇంకో టాక్ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ 3 ఉన్నాయి కూటమి, 4 పార్టీలు ఒకటే కదా. అదే బీజేపీ, అదే వైసీపీ, అదే జనసేన, అదే టీడీపీ, అదే బీజేపీ. మీ నలుగురు ఒక రకంగానే ఉన్నారు. జనాలు పిచ్చోళ్ళు అయ్యారు. ఆ బీజేపీ వైసీపీ కూడా ఒకటే. బీజేపీయే వైసీపీ, వైసీపీయే బీజేపీ అనే టాక్ కూడా జనాల్లో నడుస్తుంది. వాస్తవం ఉందంటారా? కొంతమంది వ్యతిరేకులు ఏమన్నా మాట్లాడుకుంటారండి, దానికే ఉంది. వైసీపీ వాళ్ళే అలాగే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే బీజేపీ మీద పూర్తిగా పాజిటివ్ ఒపీనియన్ ఉండకూడదు. కూటమిలో భాగం, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ గా పనిచేయడం కావచ్చు, కేంద్రం నుంచి ఈ రోజు వస్తున్నటువంటి అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఉంటుండే నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో సీఎం గారు కానీ డిప్యూటీ శేఖర్ రెడ్డి గారు ఇస్తాను ముందున్నారు కాబట్టి, నిష్ణాతులు కాబట్టి వాళ్ళు ఆ ప్రచారం కూడా చేసుకుంటారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదండి. 3 పార్టీలే, 30 పార్టీలు తోక పార్టీలతో తెర వెనకాల నుంచి పొత్తులు పెట్టుకున్నారు. సింహం సింగులు అంటారు. వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్లు చూడాలండి. ఒకరేమో కేఏ పాల్, ఒకరేమో జడా శ్రావణ్ కుమార్, ఇప్పుడేమో మా అంబట రాంబాబు. ఇలాంటి అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్లు. వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుని జగన్నాథ రాజు చక్రాలు వచ్చేస్తాయని తమ్ముడు ఉడికరత్తంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ జగన్నాథ్ 11 నిమిషాలు ఉండిపోయాడు తమ్ముడు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడతాను, కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తానని వెళ్ళి 11 నిమిషాలు గడవకి బయటకు వచ్చి. దానికి కృష్ణవేణి గారు, దానికి ఒక కారణం ఉందండి, మీకు అర్థం కావట్లేదు. గతంలో 150 మంది ఉన్నప్పుడు ఎలా మేము కూర్చో అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలా మాట్లాడారో మమ్మల్ని కూడా అలా మాట్లాడి మమ్మల్ని అవహేళన చేస్తారు కాబట్టే వెళ్ళిపోయి ఉన్నారంట. గతంలో చాలామంది వైసీపీ నేతలు చెప్పారు, వాళ్ళు 160 మంది ఉన్నారు, మాకేం వాల్యూ ఇస్తారు, గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చో అని మాట్లాడారు, అలా మమ్మల్ని కూడా కూర్చోమంటే తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి, అందుకని మేము ఉండలేకపోయామంటున్నారు. వాస్తవా? కాదండి, సంస్కారాలకి కుసంస్కారాలకి చాలా తేడా ఉంటుంది. అలాగా కుసంస్కారంతో వ్యవహరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలతో సీఎం గారు, ఒక మాజీ సీఎం గా పనిచేసినటువంటి వ్యక్తి, అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులే చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగరుతో మాట్లాడారో చూసాం. కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వీళ్ళ 11 మంది వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శిలా విగ్రహంలో బిగిసిపోయారు తప్ప ఎక్కడా కూడా కూటమి నేతలు అవహేళన చేయలేదు. చివరిగా చెప్పండి ఏమంటారు? వెళ్తున్నట్టున్నారు. కానీ కూటమి నేతల దగ్గర అయితే మాత్రం అలాంటి యాటిట్యూడ్ కానీ, అలాంటి ఒక ఎదుటి మనుషులు కించపరిచే విధానం కానీ కూటమి నేతల దగ్గర ఉండదండి. చివరిగా ఏం చెప్తారు అంబటి రాంబాబు గారి విషయంలో, ఆయన గురించి చెప్పండి, కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. మహాసముద్రం లాంటి కూటమి, ఆ కూటమిలో చిన్న చేప పిల్లలు అంటాడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు సముద్రాన్ని కూల్చేస్తాను, సముద్రాన్ని కబ్జా చేసేస్తానండం ఎంత అవివేకమో, సేమ్ ఇది కూడా అంతే. ఒక ఇస్తరేణువులా చూస్తాం అంబటి రాంబాబుని. కూటమిని కోల్చాలంటే ముందు ఆల పార్టీ కూలిపోకుండా ఆల్రెడీ కూలిపోయిన స్థితిలోనే ఉంది. ఆ మాత్రం కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే దాని గురించి ఆలోచించుకోవాలి తప్ప 24 గంటల కూటమిని కూల్చేస్తాను, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిని అడ్డుకుంటాను, ఆంధ్రప్రదేశ్ కి. మీ తర్వాత శేఖర్ రెడ్డి కూడా మాట్లాడతారు, శేఖర్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఒకటి కృష్ణరెడ్డి గారు 2014లో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అటువంటి తప్పులు చేయకుండా ఉండే అవకాశం ఉందంటారా?
లక్ష్మీనాథ్ గారు నన్ను అడిగారా మీరు? మిమ్మల్ని అడిగా కృష్ణవేణి గారు. కూటమి ప్రభుత్వం తప్పులు చేయదండి. ఎందుకంటే వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం కోసమో లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపులు చర్యలు చేయడం కోసమో కూటమి ప్రభుత్వం వ్యవహరించట్లేదు. మీరు ఈ ఒక్క మాట చూసుకుంటే నందిగామ సురేష్ గారి విషయంలో కూడా ఆయన బ్రాడ్కాస్ట్ లో కూడా మీరు చూడండి, ఆయన జైల్లో ఉంటే ఆయన ప్రాణానికి థ్రెట్ ఉందని చెప్పారంట. కూటమి ప్రభుత్వానికి అంత అవసరం లేదు. రాజకీయాలుగా అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి గారి నుంచే ఆయనకి థ్రెట్ ఉంది కాబట్టి అక్కడ అధికారులు కూడా ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన కాపాడినటువంటి పరిస్థితి. అంటే కూటమి విమర్శించిన వాళ్ళు కానీ కూటమి మీద అంటే ఆ రోజు టీడీపీ ఆఫీసుల మీద కూడా ఎలా దాడి చేయించారో చూస్తాం నందిగామ సురేష్ గారు గురించి. అలాంటి ఆయన మీద కక్ష తీర్చుకునో లేకపోతే ఆయన్ని హింస పెట్టాలనో కాదు, కానీ మార్పు దిశగా మాత్రమే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి వీళ్ళు ఇంత యథేచ్ఛగా తిరగలుగుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలే చేయాలనుకుంటే వైసీపీ నాయకులకి ఇంత స్వేచ్ఛ ఎక్కడిస్తారు అసలు మాట్లాడడానికి? అంటే రంబటి రాంబాబు మాట్లాడగలరా? జైలుకి వెళ్ళి వచ్చి జైల్లోనే హింస పెట్టి చంపేస్తారు వైసీపీ వాళ్ళు అయితే. రైట్, మీరు చెప్పిన అభిప్రాయం అయితే అర్థమైంది. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఏమండి, నేను ఒక రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఏమండి, రెడ్లల్లో మిథున్ అయ్యాడు, చివరికి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, లేదు ఖమ్మాకు సంబంధించిన వల్లభరెడ్డి అరెస్ట్ అయ్యాడు. వీళ్ళెవరు అరెస్ట్ అయిన మళ్ళా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు వారి కులానికి సంబంధించిన నేతలు ఎవరు వాళ్ళకు స్వాగతం పలకలా, ప్రెస్ మీట్ పెట్టాలి పాయింట్. మరి ఇక్కడ అంబటి రాంబాబు గారితో ఆ కుల నేతలను పెట్టి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సూటి ప్రశ్న అండి ఇది. జగన్మోహన్ గారికి వైసీపీ నేతలకు సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. ఇది కులాల మధ్య కుంపట్టు పెట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదా? ఒకటి. రెండోది, మీరు ఏం ఊహించారు? నేతలను ఎవరినైనా సరే అరెస్ట్ అయిపోతే వెంటనే ప్రపంచం కాకపోతుంది, కాపు సామాజిక వర్గంలో ఒక విప్లవం వస్తుంది, అసలు పూర్తిగా పార్టీలకు అతీతంగా ఏదో జరిగిపోతుంది, ఎగిరిపోతా అనుకున్నారు. అటువంటిది ఏమీ జరగకపోగా ఏం జరిగింది? ఆఖరికి ఈ మధ్య కాలంలో ఒక ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక పెద్ద హీరో ఉన్నాడు కర్నూలులో, ఆయన పంపించారు వాళ్ళ ఇంటికాడికి. తర్వాత ఈ మనకు ఒక శివప్రసాద్ రెడ్డిని ఒక ఆయన పంపించారు. అంటే మీకు కాపు నేతల్లో ఎక్కడా సానుభూతి రాకపోయే కొద్దీ మీరు మిగతా కులాలకు సంబంధించిన నేతలను అంబటి రాంబాబు గారిని పంపించి ప్రతిరోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, మరి అంబటి రాంబాబు గారి వాళ్ళ కుమార్తెతో తిట్టించడం, ఈ నాయకులతో తిట్టించడం, ఈ సమస్యను పూర్తిగా ప్రజల్లో నానేటిగా చేయడం, అంటే ప్రజలు మర్చిపోకుండా ఉండేట్టుగా చేయడం, ఇది మీరు చేసే రాజకీయం. సో మీరేమంటారు చివరిగా? ఎస్, మీరేమంటారు చివరిగా? అంబటి చెప్పండి. వాళ్ళ కూతురు ఏమైందండి, నేను కాపుకంలో పుట్టినందుకు గర్వపడుతున్నాననింది. మరి అంబటి రాంబాబు గారు తాగుబోతులు తిరుగుబోతులు ఎందుకన్నారండి? అంటే ఇద్దరి మధ్య అంత విభేదాలు ఉన్నాయా? అంత సైద్ధాంతిక విభేదాలు ఏమైనా ఉన్నాయా మరి ఇద్దరే? ఇలాంటి మీరు ఒకటి గమనించట్లేదు. మా కాపులందరూ ఇలా ఉంటారని ఆయన సామాజిక వర్గం గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కూతురుతో అలా చెప్పించి ఉండొచ్చు. రాజకీయం, అది వాళ్ళు చేస్తే రాజకీయం అండి. అది మీరేమంటారు? రాజకీయంగా మీరు కులాన్ని వాడుకోవాలనుకుంటున్నారు, కుంపట్ల రకాలు చేయాలనుకుంటున్నారని నేను చెప్తున్నామండి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, ఒక్కసారి కిషన్ గారితో మాట్లాడదు, ఇందాక కట్ అయింది. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. రైట్, కిషన్ గారు 30 seconds క్లోజ్ చేయండి సార్. ఇందాక మీకు కట్ అయింది, చెప్పండి ప్లీజ్. కిషన్ గారు మీ వాయిస్ మళ్ళీ మ్యూట్ అయ్యింది. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కిషన్ గారు. ధన్యవాదాలండి కృష్ణవేణి గారు, ధన్యవాదాలండి. అదేవిధంగా విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని అయితే రేపిన మాట వాస్తవం. ఎటువంటి పరిస్థితుల్లో కూటమి కూలిపోతుంది, నేను కూలిపోయే వరకు కూడా మరి నేను నిద్రపోను
అని చెప్పి ఆయన మాట్లాడటం, అసలు అతిగతి లేనోడు నువ్వు రేపల్లిలో తంతే సత్తెనపల్లిలో పడ్డావు, సత్తెనపల్లిలో తంతే సోయి లేకుండా పోయావు, ఈరోజు నీ టికెట్ లేదన్నా అని జగన్మోహన్ రెడ్డి చెప్పినందుకే జైలుకి వెళ్ళి ఏదో ఒక రకంగా మళ్ళీ టికెట్ సంపాదించుకునే ప్రయత్నం చేసావు తప్పితే నిన్నెవడు దేకుతాడని చెప్పి కూటమి నేతలు అయితే ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా లాస్ట్కి అర్థమవుతుంది, ఎవరికైనా ప్రజలకి న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. లాస్ట్ మినిట్లో ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి టికెట్ రాదు, ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు ప్రభుత్వాలు బాగా చూస్తున్నాయి అనేది అంతిమ నిర్ణేతలు అయితే ప్రజలే ఉంటారు. వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఓటు వేయాలి అనేది కూడా. చూద్దాం రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎటువైపు వెళతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇవాళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. నమస్తే.